మనోజ్ఞం 17వ భాగం. వినోద్ వాళ్ళు హైదరాబాద్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే మామగారిని చూడటానికి ఆడపడుచు ఇంటికి వెళ్ళింది మనోజ్ఞ తల్లితో కలిసి. ఒంట్లో ఎలా ఉందని పలకరించిన మనోజ్ఞ వైపు ఉక్రోషంగా చూస్తూ, ఎలా బాగుంటుందమ్మా ఆయన ఒంట్లో? ఏ ముహూర్తాన్ని నిన్ను కోళ్లగా చేసుకున్నామో గాని అప్పటినుంచి మా ఇంట్లో ఏవో ఒక సమస్యలు వస్తున్నాయి. ఆ మూడు ముళ్ళు పడిన మరుక్షణం నుంచి కూడా ఇరు కుటుంబాల వాళ్ళకి కష్టాలు మొదలయ్యాయి. అబ్బాయి ఇష్టపడ్డాడు కదా అని ఏ జాతకాలు చూపించకుండా పెళ్లి చేసేశాము. మీ ఇద్దరు జాతకాలు కలవడం మాట అటుంచి కనీసం నీ జాతకమన్నా మంచిదవునో కాదోనన్న ఆలోచన అయినా కలగలేదు మాకు. ఇప్పుడు అనుకునే లాభం? జరగాల్సిన అనర్థాలని జరిగిపోతుంటేను. దీర్ఘాలు తీసి మరీ నిందలు వేసింది వనజమ్మ. అందరి ముందు ఆవిడ అలా నిష్ఠూరంగా మాట్లాడుతూ ఉంటే మనోజ్ఞ ముఖం పాలిపోయింది. జరిగిన వాటికి బాధ్యుతురాలని తానేనని ఆవిడ అలా దోషం చేసి మాట్లాడుతూ ఉంటే ఆమె తట్టుకోలేకపోయింది. నిర్మలకైతే చెప్పనే అక్కర్లేదు. కోపం కట్టెలు తెంచుకుని ఆవిడని అక్కడే దులిపి పారేయాలన్నంత ఆవేశం కలిగింది. ఏదో అనాలని నోరు తెరవబోతుంటే వద్దని కళ్ళతోనే వారించింది మనోజ్ఞ. పోనీ కట్టుకున్నవాడన్నా సుఖపడుతున్నాడా అంటే ఏడాది నుండి వాడి జీవితాన్ని సన్యాసిలా గడుపుతున్నాడు. ఏ జన్మలో ఏ పాపం చేశామో ఈ జన్మలో అనుభవిస్తున్నాం. అంతా మా తలరాత. వనజమ్మ వాగ్దాటి అలా సాగిపోతూనే ఉంది. ఏంటమ్మా నువ్వు? నాన్నని పరామర్శించడానికి అత్తయ్య వాళ్ళు వస్తే ఇలాగేనా మాట్లాడేది? మందలింపుగా అంది నారిజ. అవునమ్మా, మీరందరూ మంచివాళ్ళు, త్యాగమూర్తులు. నేనే గంప గయ్యాల్ని అని రుసరుసలాడుతూ ముఖం గంటు పెట్టు కూర్చుంది వనజమ్మ. ఆవిడ అలా తన్ను తప్పుపడుతూ తన జాతకం మంచిది కాదని అంటుంటే చాలా బాధగా అనిపించింది మనోజ్ఞకు. నిజంగా తన జాతకంలో దోషం ఉందా? అందుకే తండ్రికి మామగారికి ఆరోగ్యాలు పాడైనాయా? కళ్ళు ఏ క్షణానికైనా కిందకి దూకబోయే కన్నీటి జలపాతాల్లా తయారయ్యాయి. అప్పుడే ఆమె దుఃఖాన్ని గమనించిన నారిజ, అమ్మ మాటలు నిన్ను నొప్పించాయని నాకు తెలుసు మను. పెద్దావిడ, పైగా నాన్నకిలా జరగడంతో మెంటల్గా అప్సెట్ అయింది. ఆవిడ మాటల్ని పట్టించుకోవద్దు అంటూ నిర్మల వైపు తిరిగి, ప్లీజ్ అత్తయ్య, అమ్మని అపార్థం చేసుకోవద్దు. ఆవిడదే అంతా అదో తరహా అంది వేడుకోలుగా. అదేం లేదులేమ్మా. ఆవిడ అలా కటుగా మాట్లాడేసరికి కాస్త కష్టమనిపించింది అంతే. సర్దుకున్న నిర్మల అంది. అప్పుడు వినోద్ ఇంట్లో లేడు. తండ్రిని ఆపరేషన్కి తీసుకెళ్లడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడంలో బిజీగా తిరుగుతున్నాడు. అతడే కనుక ఇంట్లో ఉంటే వనజమ్మ అంత దాటిగా మాట్లాడుండేది కాదు. మనోజ్ఞ వాళ్ళు అక్కడ ఉన్నంతసేపు కూడా వనజమ్మ అలా పిల్లి మీద కుక్క మీద పెట్టి సాధిస్తూనే ఉంది. ఆవిడ ధోరణి నిర్మలకు సహనయోగ్యం కావడం లేదు. అక్కసు తీరేలా ఆవిడ్ని దులిపి పారేద్దామనిపించింది. కానీ అలా చేస్తే అది మనోజ్ఞ మీద ప్రభావం చూపుతుందని భావించి బలవంతాన నిగ్రహించుకుంది. కాసేపు కూర్చుని బయలుదేరి వచ్చేశారు వాళ్ళు. అప్పటికి వినోద్ ఇంకా ఇంటికి రాలేదు. ప్లీజ్ మను, అమ్మ మాటలు పట్టించుకోకు. ఆవిడ తరపున నేను సారీ చెప్తున్నాను అంది నారిజ చిన్నబుచ్చుకుంటూ. పర్వాలేదు వదినా. ఆవిడ బాధ కొద్దీ ఏదో అన్నారు కానీ నిజంగా ఆవిడికి నా మీద కోపం లేదు కదా. మనస్ఫూర్తిగా నవ్వేసింది మనోజ్ఞ. అలా భావించడం నీ సంస్కారం అను. నారిజ గొంతు గాద్గదికమై, వస్తాం వదినా, ఆయన వస్తే వచ్చి వెళ్ళామని చెప్పండి అంది మనోజ్ఞ తల్లితో సహా బయటకు నడుస్తూ. వాళ్ళు వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది నారిజ. రామారావుకి ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. అందరితో పాటు మనోజ్ఞ కూడా హైదరాబాద్ వెళ్ళింది. వినోద్ తన కాలేయంలో కొంత భాగాన్ని తండ్రికి దానం చేశాడు. అతడికి కూడా బెడ్ రెస్ట్ అవసరమని డాక్టర్స్ చెప్పడంతో స్కూల్కి 10 రోజుల పాటు సెలవు పెట్టి అతన్ని తానే చూసుకోసాగింది మనోజ్ఞ. అప్పుడు కూడా ఏవో సూటిపోటి మాటలని మనోజ్ఞ హృదయాన్ని గాయపరుస్తూనే ఉంది వనజమ్మ. మొగుడి దగ్గర ఉండి కాపురం చేయడానికి ఇష్టం లేదు కానీ మొగుడికి సేవలు చేయడానికి మాత్రం ఎగేసుకొచ్చింది. లోకం దృష్టిలో మంచి మార్కులు కొట్టేయడానికి కాబోలు ఈ వేషాలన్నీ అంటూ ఎవరూ విన్నప్పుడు దెప్పి పొడుస్తూనే ఉంది. ఈసారి ఆవిడ మాటలను పట్టించుకోకుండా వదిలేసింది మనోజ్ఞ. తనకిప్పుడు భర్త ఆరోగ్యం సంరక్షించుకోవడం తప్ప వేరే ఏది ముఖ్యం కాదు. ఎందుకు మను, నా కోసం ఇంతగా ఆరాటపడుతున్నావు అన్నాడు వినోద్ తనకన్ని సేవలు చేస్తున్న అర్ధాంగితో. మీరు నా కోసం ఓపిగ్గా ఎందుకు ఎదురు చూస్తున్నారో అందుకు బదులిచ్చింది మనోజ్ఞ. అప్పుడప్పుడు ప్రశ్నించే మనసుకి అదంతా తాలిబంధంలోని గొప్పతనమని సమాధానం ఇచ్చేది మనోజ్ఞ. రామారావు గారిని డిశ్చార్జ్ చేయడానికి ఇంకా టైం పడుతుందని చెప్పడంతో నారిజ భర్త తిరుగు ప్రయాణమైనాడు. రామారావు గారిని చూసుకోవడానికి ఒక ఆయాను స్పెషల్గా ఏర్పాటు చేశాడు వినోద్. ఊళ్ళో వనజమ్మ చెల్లెలు కుటుంబం ఉండడంతో నిశ్చింతగా వచ్చేశారు నారిజ, అవినాష్లు. అక్కడున్న అందరూ ఏ అవసరం వచ్చినా ఆదుకుంటామని మాట ఇవ్వడంతో మరొక 15 రోజుల తర్వాత రామారావు గారిని డిశ్చార్జ్ చేశారు. ఆయన తీసుకుని ఊరికి బయలుదేరారు అందరూ కలిసి. ఆ 15 రోజుల పాటు వినోద్కి చేరువగా ఉండటం మూలానో ఏమో అతడితో సాన్నిహిత్యం బలపడిపోయింది మనోజ్ఞకు. ఇక మీదట తాను అతడికి దూరంగా ఉంటూ ఎలా బ్రతకగలదో అర్థమవడం లేదు. అతన్ని వదిలి ఇంటికి రావాలంటే తన శరీర భాగాన్ని ఎవరో బలవంతంగా తన నుంచి వేరు చేసినంతగా విలవల్లాడిపోయింది మనోజ్ఞ. ఈ ఎడబాటును ఎలా తట్టుకోవాలో తెలియడం లేదు వినోద్. అతన్ని కౌగిలించుకుని కళ్ళనీళ్లు పెట్టుకుంది. పిచ్చి, అన్ని సమస్యలు అవే చక్కబడతాయి.
మనమిద్దరం సుఖంగా ఉండే రోజొస్తుంది. ఆమె తల నిమురుతూ అనునయించాడు వినోద్. భారమైన హృదయంతో భర్తకు వీడ్కోలు పలికి పుట్టింటికి వెళ్ళిపోయింది మనోజ్ఞ. రాఘవేంద్ర మెల్లగా లేచి తిరగసాగాడు. పక్కనే ఉన్న పార్కుకు కూడా వెళ్ళి వస్తున్నాడు. అతడలా లేచి తిరగడం మనోజ్ఞకు సంతోషాన్ని కలిగించింది. ఆ భగవంతుడు దయామయుడు. తన మొరను ఆలకించాడు. తండ్రికి ఆరోగ్యాన్ని ప్రసాదించాడు. నిర్మల అక్కడికి దగ్గరలోనే ఉన్న ఓ చిన్న స్కూల్లో అకౌంట్స్ రాయడానికి కుదురుకుంది. నెలకు 4,000 ఇస్తామన్నారు. పన్ని బట్టి పెంచుతామని కూడా చెప్పారు ఆ స్కూలు వాళ్ళు. ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేయడం అంత అవసరమా అమ్మా? అడిగింది మనోజ్ఞ మొదటి రోజు ఉద్యోగానికి వెళ్తున్న తల్లిని. మునుపంటే మీ నాన్న కింద ఉండాల్సి రావడం వల్ల ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ దేవుడి కటాక్షం వల్ల ఆయన పనులు ఆయన చేసుకుంటున్నారు. నాకు కూడా ఏ పని లేక బోరు కొడుతుంది. నువ్వొక్కతివే కష్టపడుతూ ఉంటే నేను అలా గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోవడానికి మనసొప్పడం లేదు. చేయగలిగినన్నాళ్ళు చేయని, ఎప్పుడు సాగకపోతే అప్పుడే చూసుకుందాం అంది నిర్మల నిబ్బరంగా. తల్లి మాటను ఖండించలేదు మనోజ్ఞ. ఇంతలో వాకిట్లో కారు వచ్చి ఆగిన సౌండ్ వినిపించింది. ఎవరో అనుకుంటూ వెనుదిరిగి చూసిన మనోజ్ఞ చటుక్కున ఆగింది. అది నారిజ కారు. నారిజ కాని వచ్చిందా అనుకుంటూ అవతలికి వెళ్ళిన ఆమె ఒక్క క్షణకాలం విస్తుపోయి అలా నిలబడిపోయింది. తన కళ్ళు తన్ను మోసం చేయడం లేదు కదా అనుకుంది. కారులోంచి వనజమ్మ దిగింది. ఆమె వెనకాలే వినోద్, నారిజ పిల్లలు దిగారు. కాస్త తేరుకున్న మనోజ్ఞ అత్తయ్య అంటూ ఎదురెళ్ళింది. మీరు మాటలు పెగలడం లేదు ఆమెకు. వనజమ్మ ఆ ఇంటికి వచ్చి చాలా కాలమయ్యింది. తాను షరతు పెట్టిన సంగతి వినోద్కి తెలిసిపోయిందని, అలా తెలియడానికి మనోజ్ఞ తల్లిదండ్రులే కారణమని వాళ్ల మీద కోపం వచ్చి అక్కడికి రావడం మానుకుంది. అందుకే ఈరోజు ఆవిడ అలా రావడంతో సంభ్రమం చెందింది మనోజ్ఞ. నేనేనమ్మా, నన్ను లోపలికి రానివ్వకుండా వీధిలోనే ఆపేసి మాట్లాడేస్తుందేమిటి కోడలి పిల్ల? చిరునవ్వుతో అంటూ మనోజ్ఞ భుజం మీద చేయి వేసి దగ్గరకు లాక్కుంది వనజమ్మ. ఈ చర్య మరీ వింతగా అనిపించింది మనోజ్ఞకి. కళ్ళతోనే వినోద్ని ప్రశ్నించింది. అభయమిస్తున్నట్లుగా నవ్వి ఏమీ పర్వాలేదన్నట్లు కళ్ళార్చాడు అత్తగాడు. సారీ అత్తయ్య, ఏమీ అనుకోకండి, వదిన రండి అంటూ వారిని ఆహ్వానించి లోపలికి తీసుకువెళ్ళింది మనోజ్ఞ. వీళ్ళందరూ ఒకేసారి రావడం గమనించిన నిర్మలా ముఖంలో కూడా అదే రకమైన ఆశ్చర్యం కదలాడింది. అది బయటపడినవక రండి వదిన గారు అంటూ సాదరంగా లోనికి ఆహ్వానించింది. వనజమ్మ లోపలికి అడుగు పెడుతూనే వాలు కుర్చీలో కూర్చుని ఏదో మ్యాగజైన్ తిరిగేస్తున్న రాఘవేంద్ర దగ్గరికి వెళ్ళి ఆరోగ్యం ఎలా ఉంది తమ్ముడు అంటూ ఆప్యాయంగా పలకరించింది. కూర్చున్న చోట నుంచి లేవడానికి ప్రయత్నిస్తూ బాగానే ఉన్నాను అక్కయ్య గారు అన్నాడు రాఘవేంద్ర. అలా కూర్చో తమ్ముడు, లేవద్దులే అంది వనజమ్మ. అప్పటికీ భోజనాల వేళ దాటిపోవడంతో అందరికీ చల్లని నిమ్మకాయ రసం కలిపి అందించింది నిర్మల. నారిజ పిల్లలిద్దరూ మనోజ్ఞను అల్లుకుపోయి ఊపిరి తీసుకొని ఇవ్వకుండా ప్రశ్నల మీద ప్రశ్నలు దంచేస్తున్నారు. ఆంటీ ఈ మధ్య రావడం లేదేమని మొదలెడుతూ. రాఘవేంద్ర కూడా రామారావు ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నాడు. అందరి మనసుల్లో కూడా ఒకటే ప్రశ్న కదలాడుతుంది. పంతం పట్టి బిగుసుకు కూర్చున్న వనజమ్మ ఇంత హఠాత్తుగా ఎందుకొచ్చినట్లు? ఆమె రాక వెనుకున్న ఉద్దేశం ఏమిటో తెలుసుకోలేక సతమతమైపోతున్నారు. కొంపతీసి కొడుక్కి మళ్ళీ పెళ్లి ప్రయత్నాలేమీ మొదలెట్టడం లేదు కదా? అందుకే ఇలా కట్టకట్టుకొచ్చారేమో. పరిపరి విధాలా పోతున్నాయి నిర్మల ఆలోచనలు. అసలు ఆ ఆలోచనకే వెన్నులోంచి వణుకు పుట్టుకొచ్చింది. ఒకవేళ అదే గనక నిజమైతే కూతురు బ్రతికేం కావాలి? ఆమె భవిష్యత్తంతా అంధకారమైపోదు? మనసులోనే మదనపడసాగింది నిర్మల. కుర్చీలో కూర్చున్న వనజమ్మ నెమ్మదిగా లేచి నిర్మలనో పళ్ళెం తెమ్మని చెప్పి తన చేతిలోని బ్యాగులోంచి కొత్త పట్టుచీర, జాకెట్ గుడ్డ తీసి పూలు పళ్లతో పాటు పళ్ళెంలో ఉంచి మనోజ్ఞ నుదుటిన బొట్టు పెట్టి అందిస్తూ మా కోడల్ని మా ఇంటికి పంపమని చెప్పడానికే వచ్చాను నిర్మల. రేపు వచ్చే 8వ తారీఖు ఇద్దరి పేర మంచిదట. ఆ రోజు పొద్దున్నే మనోజ్ఞను తీసుకొచ్చి దిగబెట్టండి. ఆ రోజు సత్యనారాయణ వ్రతం చేసుకుంటారు దంపతులిద్దరూ. మా చుట్టాలకి భోజనాలు అవి పెట్టుకుంటాం. మీ తరపున కూడా ఎవరినైనా పిలుచుకోవాల్సి ఉంటే నిరభ్యంతరంగా పిలుచుకోవచ్చు. ఏక బిగిన గుక్క తిప్పుకోకుండా చెప్పేసింది వనజమ్మ. రాఘవేంద్ర, నిర్మల, మనోజ్ఞ ముగ్గురు కూడా కొయ్యబొమ్మలా బిగుసుకుపోయారు. ఇది కళా నిజమా? తమ చెవులు తమను మోసం చేయడం లేదు కదా? వారి మనసుల్లో ఉత్పన్నమవుతున్న సందేహాలను కనిపెట్టినట్లుగా నవ్వింది వనజమ్మ. ఆశ్చర్యంగా ఉంది కదా నేను ఇలా రావడం, మనోజ్ఞను కాపురానికి పంపమని కోరడమును. అంతేకాదు, మనోజ్ఞ తన జీతాన్ని తనకిష్టం వచ్చినట్లుగా వాడుకునే స్వేచ్ఛ కూడా తనకుందని చెప్తున్నాను. ఆమె తన డబ్బుని మీకోసమే ఖర్చు పెడుతుందో, తనకేమన్నా కావాలంటే కొనుక్కుంటుందో అది తనిష్టం అంది వనజమ్మ ప్రశాంతమైన వదనంతో. తీవ్రమైన దిగ్భ్రాంతిలో మునిగిపోయిన వారు ఇంకా తేరుకోలేకపోతున్నారు. ఉన్నట్లుండి వనజమ్మ ఇంత ఉదారంగా ప్రవర్తిస్తూ ఇలా వరాల మీద వరాలు ప్రసాదించేయడం వాళ్లకి మింగుడు పట్టం లేదు. వాళ్ల అనుమానాన్ని కనిపెట్టినట్లుగా నవ్వి, నేను ఇలా ప్రవర్తించడం మీకందరికీ చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని నాకు తెలుసు. పెళ్లికి ముందు అలాంటి అద్దం పద్దం లేని షరతు విధించిన నేను ఇలా మారి నా షరతును ఉపసంహరించుకోవడం
మీకు విడ్డూరంగా తోస్తుందని నేను గ్రహించాను. మనం చేసే కొన్ని పొరపాట్లను చక్కదిద్దడానికే ఆ దేవుడు కొన్ని రకాల సంఘటనలను కల్పిస్తాడని నాకు ఇప్పుడు అర్థమవుతూ ఉంది. అలా జరిగినదే మా వారికి ఒంట్లో అనారోగ్యం వచ్చి చేరడం అంది వనజమ్మ నెమ్మదిగా. ఉలిక్కి పడ్డారు అందరూ కూడా. ఆవిడ మాట్లాడేది తమకు ముందే తెలుసన్నట్లు చిద్విలాసంగా నవ్వుతూ కూర్చున్నారు నారజ వినోదులు. మా వారికి కాలేయం మార్పిడి చేయడానికి కనీసం 25 లక్షలు కావాలి అనడంతో కంగారు పడ్డాం మేమందరము. ఆయన పెద్ద ఉద్యోగం చేసి రిటైర్ అయినా పెద్దగా ఏమీ వెనకేసుకోలేకపోయాము. నా ఒంటి మీద ఈ బంగారం, ఊళ్ళో మేముంటున్న ఆ ఇల్లు, తాతల ద్వారా సంక్రమించిన ఆ పొలం, ఇవే మా ఆస్తులు. వినోద్ కూడా ఈ మధ్యనే ఉద్యోగంలో చేరడం, మంచివాడికి అంత పెద్ద మొత్తం కూడబెట్టడం సాధ్యం కాదు. ఊళ్ళోని పొలాన్ని అమ్మకానికి పెట్టాము. అయినా మాకు కావాల్సిన మొత్తం సమకూరలేదు. ఇల్లు అమ్మేద్దామనుకున్నాం, కానీ వినోద్ వద్దని వారించాడు. కనీసం నా నగలన్నా అమ్మేద్దామన్నాను. దానికి వాడు ఒప్పుకోలేదు. నిండా నగలతో లక్ష్మీదేవిలా కలకలాడే నిన్ను ఆ నగలు లేకుండా ఊహించలేనని, ఆ మిగిలిన మొత్తాన్ని ఎలాగోలా తానే సమకూరుస్తానని చెప్పి నన్ను ఊరుకోబెట్టాడు. అన్నట్లుగానే ఆ సొమ్మును వాడే తెచ్చి తండ్రికి కాలేయం దానం చేసి తన బాధ్యతను, తండ్రి రుణాన్ని తీర్చుకున్నాడు. ఒక్క క్షణం ఆగింది వనజమ్మ. ఉత్కంఠభరితమైన కథాగమనంలా సాగిపోతున్న ఆవిడ వాగ్దాటి ఒక్కమారు ఆగడంతో అందరూ ఆవిడ వైపే కుతూహలంగా చూశారు. ఇన్నాళ్ళు నాకొక అపోహ ఉండేది. కన్నవారి బాధ్యత కేవలం మగపిల్లలకి మాత్రమే ఉండాలని. ఆడపిల్ల సంపాదనా పరురాలైనా సరే ఆమెకు తల్లిదండ్రులను చూసే అవసరం లేదనీను. ఆడపిల్ల సొమ్మును ఆశించడం మహాపాపం అని నా ప్రగాఢ విశ్వాసం. కానీ నా అభిప్రాయం తప్పని ఇప్పుడు తెలిసింది. ఆడపిల్లకు కూడా కన్నవారి క్షేమం ఆకాంక్షించే గుణం ఉంటుందని, మగపిల్లాడితో సమానంగా వారిని సాకే మనసుంటుందని కాస్త ఆలస్యంగా అర్థమైంది. వింటుంటే ఆవిడ చెప్పేది బాగానే ఉన్నట్లుంది. కానీ ఇంత సడన్గా ఆవిడకి జ్ఞానోదయం ఎలా అయిందో మాత్రం అర్థం కావడం లేదు మనోజ్ఞకు. అసలు మామగారి అనారోగ్యానికి, తల్లిదండ్రుల పట్ల ఆడపిల్లకు ఉండవలసిన బాధ్యతకు లింకెలా కుదిరిందో బోధపడ్డం లేదు. అంతా అయోమయంగా ఉంది. తొందరెందుకు, ఆవిడే చెప్తుందిగా అనుకుంటూ తన చేతిలో ఉంచిన పట్టుచీర వైపు చూస్తూ కూర్చుండిపోయింది మనోజ్ఞ. మీకందరికీ అంతు చిక్కడం లేదు కదూ. నాకింత హఠాత్తుగా ఈ విషయం ఎలా అర్థమైందోనని అది చెప్తాను. మొన్నటి వరకు ఇల్లమ్మే అవసరం లేకుండా, నా నగలు అమ్మకుండా వినోద్ ఎలా డబ్బు తెచ్చాడనన్న ఆలోచన కూడా రాలేదు నాకు. వినోదే ఈ ఫ్రెండ్స్ దగ్గర అప్పు తీసుకొచ్చాడేమోనని అనుకునేదాన్ని. కానీ నాకు నిన్ననే తెలిసింది ఆ డబ్బుని నా కూతురైన నారిజ సర్దిందని. ఆడపిల్ల సొమ్ముని ఆశించడం ఇష్టపడిన నేను ఇప్పుడు తాను డబ్బిచ్చినా అంగీకరిస్తానో లేదోనన్న భయంతో ఆ సంగతి నా దగ్గర దాచింది నారిజ. నిన్న ఆపరేషన్కి అవసరమైన మిగతా సొమ్మునిలా సమకూర్చామని వినోద్ని అడిగితే మొదట వాడు కూడా విషయాన్ని దాచిపెట్టి నీళ్లు నమిలాడు. చెప్పకపోతే వల్ల కాదని పట్టుబడితే అప్పుడు చెప్పాడు ఆ డబ్బుని వాళ్ళక్కే ఇచ్చిందని. తాను డబ్బు కోసం అవస్థపట్టం చూడలేని నారిజ ఆ డబ్బుని తానే సర్దిందని చెప్పాడు వాడు. మొదట నేను నిర్ఘాంతపోయాను. నా అభిష్టానికి వ్యతిరేకంగా ఆడపిల్ల సొమ్ముని ముట్టుకోవాల్సి వచ్చిందే అని. నాలో నేనే నలిగిపోయాను. అప్పుడు నారిజే నాకు నచ్చచెప్పింది. ఏ తల్లిదండ్రులైనా ఆడామగ ఇద్దరికీ ఒకేలా జన్మనిచ్చినప్పుడు వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత, జీవితాంతం కనిపెట్టాల్సిన ధర్మం కూడా ఇద్దరికీ సమానంగా ఎందుకుండకూడదని ప్రశ్నించింది. కన్నవారి బాగోగులు చూడటానికి ఈ లింగభేదం అడ్డు తగలకూడదని నొక్కి చెప్పింది. అప్పుడు తెరుచుకున్నాయి నా కళ్ళు. ఇలా అందనే కదా నేను మనోజ్ఞ పైన కోపగించుకున్నది. మగపిల్లాడు ఉన్న మాకే ఇలా ఆడపిల్లపై ఆధారపడాల్సిన అవసరం తప్పనప్పుడు ఇలా ఇద్దరు ఆడపిల్లలే ఉన్న మీలాంటి వారు దీని నుంచి మినహాయింపెలా అవుతారు? నా కూతురంత స్వేచ్ఛగా నాకు ధన సహాయం చేయగలిగిందంటే దానికి కారణం నా అల్లుడు గొప్ప మనసే అని అర్థమైంది. ఆయనే కనుక నా కూతురికి ఆంక్షలు విధించి ఉంటే ఆమె అంత స్వతంత్రంగా మాకు సాయపడగలదా? అప్పుడే ఇక మీదట నేను ఎలా ప్రవర్తించాలో తెలిసొచ్చింది. నా తప్పు నాకు తెలిసొచ్చిన తర్వాత ఇక క్షణం ఆగలేకపోయాను. వెంటనే నారిజను బజారుకి పంపించి చీర సారే తెప్పించాను. నేను నా షరతును ఉపసంహరించుకున్నానన్న వార్తను విన్న క్షణం నా కొడుకు కళ్ళల్లో కనిపించిన కాంతులు అన్నాళ్ళు నేనెంత తప్పుగా ఆలోచించానో నాకు తెలిసేలా చేశాయి. నా కొడుకు ఆనందం కన్నా నా పంతానికి ఎక్కువ విలువిచ్చినందుకు చాలా సిగ్గుపడుతున్నాను. మిమ్మల్నందరినీ ఎంతో బాధ్యతగా కంటికి రెప్పలా కాపాడుతున్న మీ ఇంటి దీపం మమ్మల్ని కూడా అంతే శ్రద్ధగా సాకుతుందన్న నమ్మకం నాకు కలిగింది. దయచేసి నా కోడల్ని నా ఇంటికి పంపండి అంటూ వనజమ్మ తన ప్రసంగాన్ని ముగించింది గద్గదమైన స్వరంతో. అందరి వదనాల్లో వెలుగురేఖలు పరుచుకున్నాయి. రాఘవేంద్ర నిర్మలల ఆనందానికి అంతే లేదు. కూతురు జీవితంలో పండువెన్నెల్లో కురేయబోతున్నందుకు సంతోషంతో వాళ్ళ మది నిండిపోయింది. అప్పటికప్పుడు పాయసం చేసి అందరి నోళ్లు తీపి చేసింది నిర్మల. తన కాపురం కుదుటపడేలా చేసిన నారిజ వైపు కృతజ్ఞతాపూర్వకంగా చూస్తూ ఆమెను హత్తుకుపోయింది మనోజ్ఞ సజ్జల నయనాలతో. నువ్వు కౌగిలించుకోవాల్సింది నన్ను కాదు, చిలిపిగా అంది నారిజ. ముఖం ఎర్రగా కందిపోయింది మనోజ్ఞకు. తననే తదేకంగా చూస్తున్న వినోద్ కళ్ళల్లోకి సూటిగా చూడలేక తలదించేసుకుంది చప్పున.
ఆ దృశ్యం కన్నుల పండగగా తోచిందందరికీ. ఇక మేం బయలుదేరుతా నిర్మల, గుర్తుందిగా 8వ తారీఖు ఉదయం మనోజ్ఞను ఈ పట్టుచీర కట్టించి తీసుకొచ్చేయండి. మా ఇంట్లోనే వ్రతం వగేరాలు. నారిజ కారు పంపుతుంది. మరొక్క మారు చెప్పేసి లేచింది వనజమ్మ. మనోజ్ఞ వెళ్ళి ఆవిడ పాదాలకి నమస్కరించింది. ఆవిడ మనోజ్ఞను ఆదరంగా లేవనెత్తుతూ శీఘ్రమేవ సుపుత్రిక ప్రాప్తిరస్తు అంటూ దీవించింది. అందరి మనసులు ఆనంద తరంగితమయ్యాయి. మనోజ్ఞ మనసు సంతోష సంద్రమైంది. వెళ్లే ముందు ఎవరికీ కనిపించకుండా కొంటిగా కన్ను గీటాడు వినోద్. మరింత సిగ్గుపడిపోయింది మనోజ్ఞ. వాళ్ళు వెళ్ళిన తర్వాత కూతురికి దిష్టి తీసింది నిర్మల. మను మెత్తగా పిలిచాడు వినోద్. తన చెంతనే తలవాల్చుకు కూర్చున్న అపరంజి బొమ్మ మనోజ్ఞను. అంది మనోజ్ఞ భారంగా వాలిపోతున్న కనురెప్పలను బలవంతంగా పైకెత్తుతూ. ఆ రోజు ఉదయం సత్యనారాయణ వ్రతం పూర్తయ్యాక, చుట్టాలందరూ వెళ్ళిపోయాక సాయంత్రానికల్లా కొత్త దంపతులను ఏకాంతంగా వదిలి అందరూ నారిజ ఇంటికెళ్ళిపోయారు. తెల్లని వెంకటగిరి జరీ చీర, సన్నజాజులతో కుట్టిన వాలుజడ, బంగారు మేనుతో వెరసి మనోజ్ఞ అద్భుతంగా ఉంది, అపురూపంగా ఉంది. అటువంటి అందాల రాశి మరికొద్ది క్షణాల్లో తన స్వంతమవుతున్నందుకు లోకాలను జయించిన వీరాది వీళ్ళలో ఉప్పొంగిపోతున్నాడు వినోద్. రెప్ప వేస్తే ఈ ఆనంద క్షణాలు ఎక్కడ చేజారిపోతాయో, ఈ అన్నుల మిన్న ఎక్కడ కనుమరుగైపోతుందోనన్నంత శ్రద్ధగా అర్ధాంగిని చూస్తున్నాడు వినోద్. అతడలా చూస్తూ ఉంటే ఇన్నాళ్ళు లేని సిగ్గు ఎక్కడ్నుంచో ఆహ్వానించిన అతిథిలా ఊడిపడింది మనోజ్ఞ దగ్గరకు. మను, ఏదైనా మాట్లాడు. వాలుజడలో అరవిచ్చిన జాజుల పరిమళాన్ని ఆగ్రానిస్తూ అన్నాడు వినోద్. ఏం మాట్లాడను? అంది మనోజ్ఞ మెల్లగా. ఏదో ఒకటి మాట్లాడు. ఇన్నాళ్ళు వసపెట్టలా వాగిన దానివి ఇలా మౌనంగా ఉండిపోతే నాకేదోలా ఉంది అన్నాడు వినోద్ అల్లరిగా. ఏమో, ఇప్పుడు మీ సమక్షంలో నాకు మాటలు రావడం లేదు అంది మనోజ్ఞ అతడి గుండెల్లో ముఖం దాచుకుంటూ. కట్టుకున్నవాడి కౌగిలి ఆడపిల్లకి ఇంత భద్రతనివ్వగలదా అనిపిస్తుంది మనోజ్ఞకు బలమైన అతడి బాహువుల్లో ఇమిడిపోతూ ఉంటే. ఇన్నాళ్ళు తల్లి తన్ను భర్త దగ్గరకు వెళ్ళిపోమని ఎందుకంతలా పోరిందో ఆమెకు నెమ్మదిగా బోధపడుతుంది. ఆ సమయంలో అతడి సమక్షంలో అలా మౌనంగా మిగిలిపోవడమే ఆమెకు అంతులేని సంతోషాన్ని ఇస్తుంది. ఆమె గుండె చప్పుణ్ణి అతడు అర్థం చేసుకోగలిగాడు. అందుకే ఆమెను మరి మాట్లాడించే ప్రయత్నమేది చేయలేదు. అమూల్యమైన పెన్నిదిలా గుండెల్లో దాచుకున్నాడు. అటుపైన ఏముంది, అంతా మనోజ్ఞమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.